ఎందుకు అంత దూరం వెళ్తారు? త్రిపుర తీసుకోండి, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఉండే అప్పుడు ఆ టైంలో. ఓకే, అప్పుడున్న పరిస్థితి త్రిపుర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చి మాణిక్ సర్కార్ ఇప్పుడు ఎక్కడ వచ్చేసారు? మాణిక్ సర్కార్ ఎక్కడ? అండ్ మాణిక్ సర్కార్ లాంటి ఆనెస్ట్గా ఉన్న ఒక పొలిటీషియన్ భారతదేశంలో ఎవరు లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు సార్. హీ వాజ్ ద మోస్ట్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఒక్క కరప్షన్ కేసు కానీ డబ్బులు సంపాదించి ఏం లేకుండా వెరీ సింపుల్ లివింగ్. ఈరోజు కానీ ఆయన ఓడిపోయారు. మొన్న మాకు తెలిసిన ఇక్కడి నుంచి ఒక తెలుగు ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు త్రిపురకి ఒక 6 నెలల ముందు. ఆయన వెళ్ళి కలిసారంట. సో ఆయన అడిగారంటే నన్ను వచ్చి కలుస్తున్నారు మీరు, నేను ముఖ్యమంత్రి కాదు ఏం కాదండి, మేము మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలవాలి ఉండని అక్కడ వెళ్ళి ఫోటో గిటో తీసుకున్నారు, టీ తాగారు అంత కూర్చొని. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు కూడా ఉంది అక్కడ. మమతా బెనర్జీ రెస్పెక్ట్ తీసుకోరు. కానీ మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే కరప్షన్. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాజీనామా చేస్తున్నారు? వాసుదేవన్ గారు వాళ్ళకేదో బీజేపీతో ప్రేమనో లేకుంటే మమతా బెనర్జీ అంత పెద్ద వ్యతిరేకత ఏం లేదు, వాళ్ళకి భయం. అభిషేక్ బెనర్జీని బట్టలు ఇప్పేసి కొట్టినప్పుడు, చప్పులతోని గుడ్లతోని కొట్టినప్పుడు మాతో కూడా ఏమైనా జరగచ్చు. నేను కూడా ఏదో ఒక ఎమ్మెల్యేని కొట్టాను, నేను ఆ వీడియో వచ్చింది బయట. ఎక్స్ మినిస్టర్ అండి, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి గుడ్డు పగలగొట్టి ఆయన ముఖానికి ఇలా పూశారు. మొన్న ఒక రోజు ఒక ఉమెన్ సర్పంచ్ని ఇలాగే, ఇది భయం వాళ్ళకి, తల మీద గుడ్డు కొట్టి. దానికోసం మున్సిపాలిటీలో అందరు రాజీనామా చేస్తున్నారు, పంచాయతీలు అందరు రాజీనామా చేస్తున్నారు. కలకత్తా మేయర్ అతను అందరూ దండం పెట్టేసి వెళ్ళిపోయాడు కదా. సో ఆ భయం ఉంది. రేపు ఈ సాగరికా ఘోష్ కానీ వీళ్ళు కలకటాకి రాలేరు. డెరిక్ ఓబ్రైన్ రాయాల్సి వస్తుంది, ఆయన అక్కడే ఉంటాడు, ఆయన పాప ఈజ్ రెసిడెంట్ ఆఫ్ కలకటా, ఆయనకి అక్కడ రావాల్సి వస్తుంది. కానీ సాగరికా ఘోష్ కానీ మహువా మైత్ర వీళ్ళు రారు కలకటాకి. ఇప్పుడు వీళ్ళకి భయం ఉంది, ఢిల్లీలో ఉంటారు వీళ్ళు అంతే. నిన్న చూసాం మనం వాళ్ళ టీఎంసీ లీడర్ అక్కడి నుంచి వచ్చినప్పుడు, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళ ఎక్స్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన్ని కొట్టారు ఎయిర్పోర్ట్లో. ఆయన్ని దొంగ 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 అని. ఆలోచించండి, ఇది వీళ్ళ భయం. వాసుదేవన్ గారు ఈ భయంతోనే వీళ్ళంతా చేస్తున్నారు. లేకుంటే ఒక శత్రుఘ్న సిన్హా ఎప్పుడు విడిచి వెళ్ళరు, పార్టీ విడిచి, ఆయనకు తెలుసు. బట్ ఆయన కలకటాకి రాగలడా? ఇప్పుడు కొడతారు ఆయన్ని. ఆయన డబ్బులు తీసుకున్నాడు ఆయన కాదు, కానీ ఆ కోపం ఉంది పార్టీ లీడర్, పార్టీ మీద ఉంది కోపం, అది చూస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఒకటే చాయిస్, ఆమె కాంగ్రెస్లో వెళ్ళిపోయి విలీనం అయిపోతే మమతా బెనర్జీ విల్ బీ ఫినిష్డ్. ఓకే, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాంగ్రెస్లో వచ్చిన చేరిన లీడర్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు మనకి. ఓకే, వాళ్ళని కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ తినేస్తారు, రానియర్ పైకి. ఓకే, కానీ అట్ ద సేమ్ టైం ఓకే మన దగ్గర ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పోతే ఆంధ్రాలో ఉంది ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నేతలు ఉన్నారు. నాదేళ్ల భాస్కర్ రావు అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? వాళ్ళందరూ దే ఆర్ నోవేర్, దే వెంట్. ఆఫ్కోర్స్ ఈ పాస్ట్ అవే రీసెంట్లీ, అది ఇంకోటి. కానీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండదు. చంద్రశేఖర్ గారు నేర్చుకున్నారు, ఇందర్ కుమార్ గుజర్ గారు నేర్చుకున్నారు. ఓకే, వీళ్ళందరూ నేర్చుకున్న లెసన్లు అది. దేవగౌడ ఏ రోజు కుర్చీ కింద నుంచి గుంజేస్తారో తెలియదు. వీళ్ళు చిన్న 2 పోలీసు వాళ్ళు వచ్చి వారు రాజీవ్ గాంధీ ఇంటి బయట నిలబడారని చెప్పి చంద్రశేఖర్ గవర్నమెంట్ని గద్దెంపారు రాజీవ్ గాంధీ గారు. సింపుల్ ఎక్స్క్యూస్, 2 పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్ నా ఇంటి బయట కూర్చున్నారు, చంద్రశేఖర్ పంపించాడని చెప్పి. ఆలోచించాలి, పాత హిస్టరీ మన ప్రేక్షకులకు పాసిబిలీ ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్కి ఇదంతా తెలియదు, అప్పుడు జరిగిన గేమ్లన్నీ. ఐ థింక్ ఆయన పార్లమెంట్ చూడలేదు అనుకుంటా అసలు చంద్రశేఖర్. బల్దియా కదా ఆయన కాన్స్టిట్యున్సీ, చరణ్ సింగ్ కూడా చూడలేదు. సో ఈ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్లో వచ్చి విలీనమైన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఎక్కడ లేరు. ఇది నితీష్ కుమార్ నేర్చుకున్నారు, తేజస్వి యాదవ్ ఇప్పుడు నేర్చుకున్నారు. అఖిలేష్ యాదవ్ మన స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు భయం వేస్తుంది అని. ఎందుకంటే యూఆర్ నాట్ బ్రింగింగ్ ఓట్స్. మీరు తీసుకొచ్చే 2, 3, 4% ఏం చేసుకుంటారు? దానికోసం స్టాలిన్ కూడా మిమ్మల్ని అట్లా ట్రీట్ చేశారు. నువ్వు ఏం తీసుకొస్తావు చెప్పు? 12%, 14% తీసుకొస్తే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. 20%, 22% ఉంటే మేము దండ వేసి మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి కాలు ఒక్కి మిమ్మల్ని పార్టీలు తీసుకొస్తారు. ఉన్న 2, 3, 4% చేసుకుంటే వెస్ట్ బెంగాల్ కానీ యూపీ కానీ ఎవ్వరు నోబడీ గివ్ యూ దట్ రెస్పెక్ట్. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇది మమతా బెనర్జీకి అన్నిటికంటే పెద్ద లెసన్ ఏంటి మా వాసుదేవన్ గారు, ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ఈస్ గో బ్యాక్ టు వెస్ట్ బెంగాల్, రీబిల్డ్ యువర్ పార్టీ. కేసులు ఉంటుంది మీ మీద, మీ మన సెర్చ్ చేస్తే ఆమె ఇంట్లో ఏం దొరకలేదంటే ఏం దొరుకుతుందండి? ఇన్ని రోజులు పెట్టుకుంటుందా? అది దొరకదు అని కాదు, ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకుంటుంది? అదే ఈ పార్టీ బంగ్లాదేశ్ చింపేసి పడేసి ఉంటారు, లేకుంటే తగలబెట్టేసి ఉంటారు. మన దగ్గర చూసాం ఇక్కడ శాంతినగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఐ థింక్ శ్రీనివాస్ యాదవ్ ఎవరిదో ఉండే ఎమ్మెల్యేది, అక్కడ
మినిస్టర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రానిగానే ఫైల్ అన్ని తగలబెట్టారట. ఇవన్నీ జరుగుతుంది అన్ని. నిన్న ఈయన జహాంగీర్ ఖాన్ ఆఫీస్లో పెద్ద ఆయన ఆఫీస్ మొత్తం కాట్ ఫైర్ అంట, 8 స్టోరీడ్ బిల్డింగ్. దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్లో దాంట్లో ఒక ఫ్లోర్ ఈయనదంట. అంటే అన్ని ఫైళ్ళు పోయి ఉంటాయి ఇప్పుడు దాకా. సో ఇట్లాంటి చాలా మటుకు జరుగుతుంది కూడా. కరప్షన్ కేసెస్ మీద సువేందు అధికారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అమిత్ షా. నువ్వు ఏం కావాలంటే ఆడుకో అక్కడ. ఈడీ కావాలి ఈడీ, సిబిఐ కావాలని సిబిఐ, అందరు వస్తారు. అండ్ దే టార్గెట్ మమతా బెనర్జీ కాదు. అది ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు పార్టీ నుంచి రాజీనామా చేసి సోకాల్డ్ పార్టీ నుంచి సపరేట్గా వెళ్తున్న గ్రూప్ కూడా ఇప్పుడు కూడా అంటున్నారు మమతా బెనర్జీ మా లీడర్. ఆమెను ఇప్పుడు, కానీ అభిషేక్ బెనర్జీ ఈజ్ నాట్ అవర్ లీడర్. ఆ స్థాయిలో అతను అట్రాసిటీస్ ఏ రోజు ఆమె అభిషేక్ బెనర్జీని పక్కన జరుపుతుందో, ఓకే మాయావతి చేసినట్ల నెవ్యూని తీసి పక్కన పడేసినట్ల, ఆ రోజు యాక్సెప్టబిలిటీ మళ్ళీ తిరిగి వస్తుంది మమతా బెనర్జీకి. కానీ ఆమె చేయదు. ఎందుకంటే ఆమె సీక్రెట్స్ అన్నీ అభిషేక్ బెనర్జీకి తెలుసు. ఆయన తీసి పక్కన పడేస్తే ఆ రోజు ఆయన పాట పాడతాడు కూర్చొని, ఏమేం చేశాడు, ఏమేం చేసింది, ఈమె ఎట్లా డబ్బులు సంపాదించిందని. ఆ రబ్బర్ చెప్పులు, ఆ కాటన్ సారీ కాదు మమతా బెనర్జీ. దానికి ఇంకా పెద్ద స్టోరీ ఉందిలే. కోట్లు సంపాదించారు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది ఒకటి అభిషేక్ బెనర్జీ. సేమ్ లైక్ కవిత ఆమ్ ఆద్మీ పార్టీ జరిగినట్లు సేమ్ థింగ్. చూద్దాం. కానీ ఐ థింక్ బెస్ట్ సొల్యూషన్ కాంగ్రెస్తో చేయగలిగితే అంతే సంగతి మమతా బెనర్జీ. ఇట్ ఇస్ బెటర్. మీ ఆలోచన ఏమనిపిస్తుంది అంటే ఆవిడ ఎటువైపు ఈల్డ్ అవ్వచ్చు? అటు ఆమెకు చాయిస్ లేదు ఇప్పుడు. ఆమెకు బహుశా వెయిట్ చేయబోతుంది కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది, ఇప్పుడు పెద్ద ఎలక్షన్ ఒకటి యూపీ ఒకటే ఉంది, అది 2027లో. అక్కడ ఆమెకి ఎక్కువ పట్టు లేదు యూపీలో. అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ జార్ఖండ్ అండ్ బీహార్ ఆర్ ఈవెన్ అస్సాం. అక్కడ కూడా ఆమె ట్రై చేశారు. ఐ థింక్ ఒకసారి మేఘాలయ కూడా వెళ్ళింది ఆమె పోటీ చేయడానికి, అక్కడ కూడా గెలిచారు కూడా అక్కడి నుంచి. సో ఇది మమతా బెనర్జీకి హోల్డ్ ఉంది, లేదని కాదు. కానీ ఆ హోల్డ్ అంతా అభిషేక్ బెనర్జీ దగ్గర ఉండే, అది ఐపాక్ దగ్గర ఉండే. ఇప్పుడు ఐపాక్ మీద ఉన్న కోపం, అభిషేక్ బెనర్జీ మీద ఉన్న కోపం, ఇది చూడండి అందరూ ఐపాక్ని అక్యూజ్ చేస్తున్నారు. అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఎవరు చెప్పట్లేదు. అది ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ లీడర్స్ ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నారు. ఎస్, షీ ఈజ్ ద వన్ హూ, ఈమెనే పార్టీని తీసుకొచ్చారు, ఈమెనే పార్టీని పెద్ద చేస్తుంది, ఆమెకు మేము ఇప్పుడు కూడా అంగీకరిస్తున్నాం, షీ ఈజ్ అవర్ లీడర్. ఇప్పుడు ఫైట్ ఏంటి వాసుదేవన్ గారు? అస్లీ టీఎంసీ ఎవరు? వీళ్ళ పేరు కూడా పెట్టుకున్నారు, అస్లీ టీఎంసీ అంటే ఒరిజినల్ టీఎంసీ మేము. ఎవరు? కాళికా ఘోష్. కాళికా ఘోష్ దాసి గారు కోఫౌండర్ ఉండే టీఎంసీది, మమతా బెనర్జీతో సహా ఉండి ఫౌండ్ చేశారు పార్టీని ఆమె. సువేందు అధికారి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు కోఫౌండర్గా. మమతా బెనర్జీ వీళ్ళందరినీ అభిషేక్ బెనర్జీ వచ్చిన తర్వాత పక్కన జరిపేశారు. వాళ్ళకి ఆ కోపం ఉంది. లేకుంటే కాళికా ఘోష్ దాసి గారు విల్ నెవర్ లీవ్ మమతా బెనర్జీ, ఎప్పుడు ఆమె పక్కన ఉంటుండే వీళ్ళందరూ. అట్లాంటి వాళ్ళు సయోని ఘోష్ ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? ఇది చాలా పెద్ద స్టోరీ. ఎందుకంటే నేను పొద్దున్నుంచి పాయింట్స్ రాసుకుంటున్నాను చాలా మాట. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎందుకు మీకు ఈయన ఉన్నాడు కదా రితుపతి బెనర్జీ, సిపిఎం నుంచి వచ్చినాడు, మెంబర్ రాజ్యసభ సిపిఎం నుంచి వచ్చి ఇప్పుడు మా టీఎంసీకి వచ్చి ఇప్పుడు టీఎంసీ నుంచి బయటకు వచ్చి ఈ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. సరే ఎథిక్స్ ఉందా, బీజేపీ చేస్తున్న గేమా అంటే ఎస్, బీజేపీ చేస్తారు ఈ గేమ్. ఎందుకంటే ఇదే గేమ్ మీరు చారిటీ చేయడానికి రాలేదండి, ఇదే గేమ్ మీరు బొమ్మాయి గారితో ఆడారు కర్ణాటకలో, ఇదే గేమ్ మీరు ఎన్టీ రామారావుతో ఆడారు, రామ్లాల్ గవర్నర్ని పెట్టుకొని ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మీరేదో మహాత్మాలు కాదు, మీరు చాలా పెద్ద గేమ్లు ఆడి ఇట్లాంటిది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేస్తారు. ఎందుకంటే అంత దూరం వెళ్తారు. కేరళ ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్, ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్, ఈఎంఎస్ నమూద్రి ఎలక్ట్ కాగానే కొన్ని నెలల్లో నెహ్రూ ప్రెసిడెన్సీ రూల్ పెట్టేశాడు. వై? ఎందుకు? కమ్యూనిస్ట్ నచ్చరు నెహ్రూకి. దానికోసం అప్పుడు డెమోక్రసీ గురించి ఏం మాట్లాడరు. అప్పుడు ఇన్ఫాక్ట్ ఈ బొమ్మాయి ఇష్యూ వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు ఫేమస్ ఒక జడ్జ్మెంట్ వచ్చింది, బొమ్మాయి జడ్జ్మెంట్ అని. ఎమ్మెల్యేలని మీరు ఎట్లా నిర్ధారించారు, మీరు మెజారిటీ ఎట్లా ప్రూవ్ చేస్తారు అని చెప్పి. సో ఇప్పుడు మీరు మమతా ముందున్న ఆప్షన్ ఒకటే, వెనక్కి వెళ్ళి మళ్ళీ పోరాటం మొదలుపెట్టి సిపిఎంని, ఆ స్పేస్ సిపిఎంని వెళ్ళకుండా చూసుకోవాలి. 550 ఆఫీసులు పోయి చూడండి, ఓట్లు కూడా అట్లనే పోతాయి. సిపిఎం ఒకవేళ ఆక్యుపై చేసిందంటే మమతా విల్ బి నోవేర్. అయిపోయింది. వాళ్ళ కార్యకర్తలే కదా ఈమె దగ్గర ఉండే. కాంగ్రెస్కి ఎక్కువ కార్యకర్తలు లేకుండే వెస్ట్ బెంగాల్లో. ఆమె టీఎంసీ ఫామ్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఈయన అధీర్ రంజన్ చౌదరి నిన్న కూడా కూర్చొని నవ్వుతున్నారు పక్కన ప్రెస్ కాన్ఫరెన్స్లో. నేను చెప్పాను కదా ఇదంతా
మా దగ్గరకు వచ్చేసేయండి, మీ ఎమ్మెల్యేలంతా మా దగ్గర తీసుకొస్తే మేము మిమ్మల్ని రెస్పెక్ట్గా చూసుకుంటుండే వెస్ట్ బెంగాల్లో అని. కానీ వాళ్ళు మమతా బెనర్జీని తీసుకోరు. దట్ ఈస్ వన్ థింగ్ హీ విల్ మేబీ అట్ సెంట్రల్ లెవెల్ యాక్సెప్ట్ చేస్తే అధీర్ రంజన్ చౌదరికి యాక్సెప్ట్ చేయాలి. ఈ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బిఫోర్ రాహుల్ గాంధీ. ఆలోచించండి. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐ థింక్ బెస్ట్ సొల్యూషన్ కాంగ్రెస్ అండ్ తృణమూల్ కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోవాలి, సిపిఎంని వ్యతిరేకించాలి. అది దట్స్ ఓన్లీ సొల్యూషన్. అంటే నేషనల్ లెవెల్లో దెన్ సోనియా గాంధీ హస్ టు టేక్. ఎందుకంటే అట్ ద సేమ్ టైం కేరళలో మీకు సిపిఎంకి పడదు, కాంగ్రెస్కి సిపిఎంకి పడదు. వాళ్ళు అదే అన్నారు, కేరళలో బీజేపీ వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ ఇష్యూ చేశారు. అది అరే మీరేం మాట్లాడుతున్నారా, ఇక్కడ అక్కడ మీరు ఇద్దరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు వెస్ట్ బెంగాల్లో, ఇక్కడేమో కుక్కల్లా కొట్టుకుంటారు మీరు కేరళలో. వీళ్ళ మీద ఆరోపణ, వాళ్ళ మీద ఆరోపణ. ఇది మన మీటింగ్లో కూడా అదే జరిగింది కదా. మన మీటింగ్లో సిపిఎం లీడర్స్ జాన్ బ్రిటాస్ అదే ఆబ్జెక్ట్ చేశారు. ఆయన అడిగాడు, రాహుల్ గాంధీ వచ్చి పినరాయి విజయన్ దొంగ అని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడేమో మీరు మా సపోర్ట్ కావాలంటున్నారు అలయన్స్లో. ఇది ఏంటి, మీరు ఒక్క ప్లేస్లో ఒక మాట చెప్పండి అని. కానీ కాంగ్రెస్కి కేరళలో రైవల్ సిపిఎం, నాట్ ఈవెన్ బీజేపీ. బీజేపీ ఉన్నారు, బట్ ప్రైమ్ అపోనెంట్ సిపిఎం అంటే ఎల్డిఎఫ్. వాళ్ళు అక్కడ చేయకపోతే ఎక్కడ బతుకుతారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా సోనియా గాంధీ గారి ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఈమె ప్రపోజల్ తోటి ఏం వెళ్ళలేదు, ఆశ్రయం కోసం వెళ్ళింది, నాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి. పోనీ ఆవిడ దయతలిచింది సోనియా గాంధీ, అలా ఎందుకులే, మాకు ఒక 25-30 మంది వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, యూ విల్ బికమ్ 31st వైస్ ప్రెసిడెంట్, మీకు ఇబ్బంది లేదు కదా అని. ఈవిడేం సమాధానం చెప్పలా మమతా బెనర్జీ. అలా గుంపులో గోవిందేలాగా ఉండే లక్షణం అయితే మమతా బెనర్జీకి లేదు. ఎందుకంటే ఆవిడ విలక్షణమైన నాయకురాలు, స్ట్రీట్ ఫైటర్. ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ షీ డి నాట్ గివ్ అప్ ఫర్ కంబాటింగ్ నేచర్. అందువల్ల ఆ ప్రపోజల్ మీద ఆవిడేం మాట్లాడాల. రెండోది ఇంకా ఆప్షన్ ఏంటి, ఎలాగూ ఇక ఏమాత్రం ఉపయోగం లేని మల్లికార్జున ఖర్గే కన్నా ఆయన తీసేసి ఈమెని నేషనల్ ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఈమె వెళ్తుంది, దేశవ్యాప్తంగా పర్యటిస్తుంది. బట్ ఆమె కోర్ ఏరియా నుంచి బయటకు రావడం మమతా బెనర్జీకి ఇష్టం లేదు. వెస్ట్ బెంగాల్ ఆమె ప్లే గ్రౌండ్, బయటకు వచ్చి ఇంకా ఏ ప్లే గ్రౌండ్లోనూ ఆడలేదు ఆవిడ. దేశం మొత్తం తిరిగితే అక్కడ డైల్యూట్ అయిపోతుంది, సిపిఎం బలపడుతుంది. ఇక ఎప్పటికీ ఆవిడకి ఎంట్రీ ఉండదు రాష్ట్రం. ఆమె లెక్కలు ఆవిడకు ఉన్నాయి. అలాగని మేనల్లుండి పక్కన పెట్టి మిగిలిన సీనియర్ నాయకులందరినీ దగ్గర చేసుకుందామంటే అది కుదిరే పరిస్థితి కాదు. మేనల్లుడు ఆమె కన్నా ఒక బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళిపోయాడు. సో ఆమెను ఎదిరించే స్థాయికి వచ్చేసాడు. సో అది చేయలేదు. ఇలా అన్ని వైపుల ముప్పేట దాడి మమతా బెనర్జీ మీద ఈరోజు. ఆమెను రాజకీయంగా బతకనీరు సువేందు అధికారి, అమిత్ షా, సురేష్ కుచట్లి గారు చెప్పినట్టు రాజకీయంగా ఇంకా బతకనీరు. సో ఇంత సఫకేషన్ మధ్య ఆవిడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటే, తప్పో ఒప్పో చావో రేవో వెళ్ళి వెస్ట్ బెంగాల్ని తేల్చుకోవాలి. అందుకు ఆవిడ సిద్ధంగా ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో జరిగే డెవలప్మెంట్స్ని బట్టి మనం చెప్పగలం.